ఇది నా కాలు నుంచి ఎర్రగా ఏదో వస్తోంది. దాన్ని రక్తం అంటారు. ఇది నాకు అవసరం అంటావా? అవును. ఇంత మాదిరి ఎలా నీకు జరగకూడదని నువ్వు అనుకున్నావంటే హైవేలో 120 స్పీడ్ లో వెళ్తున్న ట్రక్కులోంచి నువ్వు జంప్ చేయకూడదు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా నాకు జరగలేదనుకో, కానీ ఇప్పుడు ఏమైంది? స్పాంజ్ అదే నన్ను బలహీనపరిచింది. ఏం చేస్తున్నావు? దాని కింద పడి. అది అది దొరికిపోయావా అబ్బయ్య? ఇల్లేనా? లేదంటే 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 నేను నిన్ను కొట్టేస్తాను. ఈ స్పాంజ్ తో కొట్టేస్తాను. మతిపోయిందా? ఆ స్పాంజ్ ఎంత పోరుందో తెలుసా? అవును బాబు, నాకు మతిపోయింది. మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి. ఇల్లేనా, ఈ స్పాంజ్ శక్తి నీకు తెలుసు కదా. సరే సరే ఒప్పుకుంటున్నాను, నువ్వే గెలిచావు. సరేనా? ఆకాశంలో ఆ నల్ల కొంగేంటబ్బా? నా దగ్గర తోక జాడించావనుకో పీక తెగ్గో. నేను తోకను ముడిచేసుకున్నానుగా. మనం పియని కనిపెడదాం. ఏంటి ఫీలింగ్? ఏ ఫీలింగు? ఇదిగో వినిపించట్లా? ఓకే, నీకు 2 సెకండ్లు టైం ఇస్తాను. నన్ను ఏం చేసావో చెప్పేసి. విషయం పెట్టావా? వైరస్ ఎక్కించావా? విషయం పెట్టావా? నేనేంటి చెప్పిందే చెప్తున్నాను. ఇదిగో నాకంతా గందరగోళంగా ఉంది. కడుపులో గుయ్యి అంటుంది. సరే పోచిపో, నీకు ఆకలేస్తుంది. విరుగుడు మందు ఎక్కడుందో చెప్పు. బాబు చెప్తాను రా బాబు. అదిగో నీ విరుగుడు మందు ఆడుంది. సాపాడు. సరే, మున్నాడిపోయి నీ అందమైన ముఖాన్ని చూపించు. చూస్తావేంటి? వెళ్ళు. ఓసిగా తినక్కర్లేదా? ఏంటి ఓసిగా తినాలా అంటే అర్థమేంటి? ఓసి సపడి తెలియని మొదటి బుజ్జి పప్పిని నిన్నే చూస్తున్నాను. ఇలా చూడు, నీ ఆకలి అదే నీ పొట్టలో ఉన్న గుయ్యి తగ్గాలంటే నువ్వు నేను చెప్పింది చెయ్యాల్సిందే. అది జరిగే పని కాదు. నీ మాట నమ్మి వేషాలేస్తే పరువు పోతుంది. పరువేగా పోతే పోనీలే. నువ్వు అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ తలని అటు ఇటు తిప్పితే చాలు. ఓకే? ఇంకొంచెం ఇంకొంచెం. ఇంతకు మించి నా వల్ల కాదు. ఇంకోసారి ప్రాక్టీస్ చేయి. కరెక్ట్ గానే చేస్తున్నావు. నస పెట్టేస్తుంది. ఓకే, ఈసారి ఇలా ట్రై చేయి. ఎంత ముద్దుగా చేస్తున్నావో. పైకి కొంచెం కీలే, కొంచెం నవ్వు బాబు. వద్దులే, నువ్వు నవ్వకు. నీ కుడి చెవిని కిందకి దింపు. ఇప్పుడు ఎడం చెవిని. వద్దొద్దు, బాలేదు. 2 చెవుల్ని కిందకి దింపేయి. హోల్డ్ ఆన్. అలా ఉండు. ఇదే నాకు కావాలి. అలా పైకి చూడు. ఇన్నికి మనకు సూపర్ విందు. ఇదిగో తిను. సూపరు. చూస్తుంటే ఎంత ముద్దుస్తున్నావు. నువ్వు చేస్తూ మాట్లాడుకుంటున్నారట. దాన్ని ఇంత విషయంలో ఎలా కలగడాలి. ఇప్పుడు మీరు ఈ అందమైన పాట వినండి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు ఈ రోజు వాతావరణ వివరాలు అందిస్తోంది. ఇది ఖచ్చితంగా సాయపడుతుంది. వాస్తవానికి ఇది నిజంగా సెరోటోనిన్ ని విడుదల చేస్తుంది. ఇంకా అక్కడ యుద్ధం కొనసాగుతూనే ఉంది. మంచి కన్నా ఇక్కడ ఏం చేస్తున్నావు? అమ్మమ్మ చేసిన వెన్నపూస జంతికలు తినడానికి వచ్చావా? ఇక్కడే వండి తెస్తాను. మీరు ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు? మన ప్రదేశంలోకి శత్రువులు చొరబడ్డారు. త్వరగా రండి. ఇప్పుడు చూసావా నువ్వెంత సూపర్ యాక్టరు? ఇలా కడుపు నిండా మంచి సాపాడు తిని ఎత్తన దినాలైందో తెలుసా? కనిపిస్తోందిలే, తేరగా మెక్కుతున్నావుగా. పద వెళదాం. మెక్కడానికి ఈ చోటు బాగానే ఉంది కదా. ఏమైంది నీకు? ప్రతి వారం కొత్త కొత్త టూరిస్టులు వస్తారు. నిండా వెరైటీ సాపాడు దొరుకుతుంది. నువ్వే ఓసారి ఆలోచించు. అదిరిపోతుంది.